హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ ఏకాదశి పండుగ కాబట్టి ఏకాదశి స్పెషల్గా పుట్నాల పొడిని అయితే తయారు చేశాను. సో ఈ పొడి శరీరానికి మంచి శక్తిని అయితే అందిస్తుంది. పుట్నాల్లో ఉండే ప్రోటీను, కొబ్బరిలో ఉండే మంచి కొవ్వులు అండ్ బెల్లంలో ఉండే సహజ శక్తి శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ పొడి మనం డైలీ 1 to 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నా కూడా ఫుల్ ఆరోగ్యంగా అయితే ఉంటాము. సో వీళ్ళలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ కొబ్బరిని ఇట్లాగ చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను. అలాగే బెల్లంని ఇట్లాగ దంచేసి లేదంటే తురిమేసి ఇట్లాగైతే పెట్టేసుకున్నాను. ఫస్ట్ ఈ ఎండు కొబ్బరి కొంచెం డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. దీంతో మనం ఆయిల్ కానీ గీ కానీ ఏమీ అప్లై చేయము. జస్ట్ ప్యాన్ పెట్టేసి ఇట్లాగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనమైతే డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ డ్రై రోస్ట్ చేసుకున్న కొబ్బరిని ఒక చిన్న ప్లేట్లో వేసేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 కప్పుల పుట్నాల పొడిని అయితే వేసుకొని ఇది కూడా మంట సిమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ అయితే చేసేసుకోవాలి. ఈ స్టెప్ ఫాలో అవడం వల్ల మనకు పుట్నాల పొడి అయితే ఎక్కువ కాలం నిలువ ఉంటుంది. ఏదైనా తేమ ఉన్నా కానీ అదైతే పోతుందన్నమాట. సో ఈ పుట్నాలు మనం వేయించేటప్పుడు ఒక మంచి స్మెల్ అయితే వస్తుంది. సో ఆ స్టేజ్లో గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇవి మొత్తం కూడా ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని మనకు పూర్తిగా చల్లారనిచ్చాలన్నమాట. ఇలాగా మనం చేతితో స్ప్రెడ్ చేసేసుకున్నాము అంటే ఈజీగా అయితే చల్లారిపోతాయి. ఇవి చల్లారేలోపు మనం కొబ్బరి అయితే చల్లారిపోయింది కదా, సో దాన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మనం డ్రై రోస్ట్ చేసుకున్న ఈ కొబ్బరిని పొడిలాగా అయితే పట్టి పెట్టుకోవాలి. మనం పూర్తిగా తురిమినట్టు కాకుండా కొంచెం పలుకు పలుకుగా అయితే చేసేసుకుంటే సరిపోతుంది. సో ఇలాగ మన కొబ్బరి పొడిని అయితే పట్టి పెట్టుకొని దీన్ని ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసి పెట్టేసుకున్నాను. సో చూసారా, మనకు ఎంత కావాలంటే అంత యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ పుట్నాలు కూడా చల్లారిపోయిన తర్వాత వాటిని కూడా తీసుకొని మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకొని వీటిని కూడా పొడి అయితే చేసేసుకోవాలి. ఏకాదశి రోజు ఉపవాసం ఉంటారు కాబట్టి తీపి కలిపిన ఇట్లాంటి పొడి తీసుకుంటే మనకు ఫుల్ బాడీ ఎనర్జీగా అయితే ఉంటుంది. సో అందుకని ఖచ్చితంగా అయితే ఏదో ఒక పొడిని తయారు చేస్తారు. సో పుట్నాలన్నింటినీ కూడా మిక్సీలో ఇట్లాగా వేసేసి మనం అయితే ఇట్లాగా పొడి చేసేసుకోవాలి. 2 కప్పుల పుట్నాల పొడికి ఖచ్చితంగా 1 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది తీపి. సో బెల్లం కూడా దీంతో వేసేసి మొత్తం కూడా పైనుంచి కింద వరకు పిండిలో మొత్తం కలిసేటట్టు కూడా బెల్లాన్ని ఇట్లాగైతే కలుపుకొని ఇది కూడా ఒకసారి మిక్సీ అయితే పట్టుకోవాలి. పూర్తిగా బెల్లం నలిగేంత వరకు పట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ బెల్లము ఒక ఆవాల గింజ సైజ్ అంతా మిగిలేంత వరకు కూడా పట్టుకుంటే మనకు అక్కడక్కడ తినేటప్పుడు బెల్లం తగులుతూ ఉంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇట్లాగా మనం మిక్సీ పట్టేసేసుకొని మనం ముందుగానే కొబ్బరి అయితే పట్టుకున్నాం కదా మిక్సీ. సో ఆ కొబ్బరి పొడి మీ టేస్ట్కి తగ్గట్టు ఎంత కావాలో చూసుకొని అంతవరకు మిక్స్ చేసేసుకోండి. సో ఇట్లాగా పైన చల్లేసుకొని ఈ పొడిని కూడా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి. బట్ ఎక్కువసేపు అయితే పట్టొద్దు. జస్ట్ ఒక హాఫ్ సెకండ్ పల్స్ మోడ్లో పిండిలో ఈ కొబ్బరి కలిసేంత వరకు పట్టుకుంటే సరిపోతుంది. అంతే అండి, మనకు పుట్నాలు కొబ్బరి బెల్లంతో తయారు చేసిన పుట్నాల పొడి అయితే రెడీ అయిపోయింది. పుట్నాలలో ఉండే మనకు సహజమైన శక్తి శరీరానికి చాలా మేలు చేస్తుంది అనమాట. సో ఎవరైనా ట్రై చేయకపోతే ఈ పిండి ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. తీయగా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా చాలా హ్యాపీగా అయితే తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో అయితే చెప్పండి. ఈ పొడిని ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని మనం ఎన్నాళ్ళైనా తినొచ్చు. పిండి అయితే అస్సలు పాడైపోదు. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.